దేవునికి ఏది పరిధి లేదు కదా. దేవునికి ఒక హద్దు పెట్టి ఆ హద్దులో ఆయన చూడలేం కదా. దేవుడు అనే పదం ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. 3 అక్షరాలు ఉన్నంత చిన్నవాడు కాదు కదా దేవుడు. దేవుడు అనే పదం 3 అక్షరాలే కావచ్చు, 3 అక్షరాలు అంత చిన్నోడేం కాదు దేవుడు. పదములు చాలని దేవుడు ఆయన, వర్ణించలేని వర్ణనాతీతమైన దేవుడు ఆయన, వర్ణించడానికి ఊహకు అందని దేవుడు ఆయన. ఏదో దేవుడు అని 3 పదాలకు ముడిపెట్టి నా దేవుడు గూట్లో పెట్టి ఆయన పూజ చేయాలని అగరబత్తి వెలిగించి పూలదండేసి యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ఆరాధన చేసినంత చిన్న దేవుడు కాదు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల సైన్య సమూహాలు ఆరాధించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పరలోకమే ఆయన సింహాసనము, ఈ భూమి ఆయన పాదపీఠముగా చేసుకొని సమస్త భూమిని ఏలుచున్న దేవుడు మన దేవుడు. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు మన దేవుడు. సర్వ సృష్టికి శకపురుషుడు మన దేవుడు. సర్వ సృష్టిలో ఏలుబడి చేస్తూ ఆరాధించబడుతున్న ఆరాధ్య దైవం మన దేవుడు. ఈ సృష్టి యావత్తు ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచవలసిన దేవుడు మన దేవుడు.